Hi guys, welcome back to class 3 of WordPress website development. సో నేను మీకు క్లాస్ 2 ఏంటంటే ప్లగిన్స్ గురించి, పేజెస్ గురించి, అలాగే మీకు థీమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాల్టి క్లాస్ 3 వీడియోలో ఏంటంటే మీకు మెనూ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అడ్వాన్స్ లెవెల్లో హెడర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ వెబ్సైట్కి అనేది ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వెబ్సైట్ అనమాట. మీకు ఒకసారి వెబ్సైట్ సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ శాంపుల్ని మనం క్రియేట్ చేసుకున్న వెబ్సైట్. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఒక టెంప్లెట్ యాడ్ చేశాను, నేను ఇప్పుడు అది రిమూవ్ చేసేసాను అనమాట. ఓకేనా? సో నేను స్క్రాచ్ నుంచి చేస్తాను కాబట్టి దాన్ని రిమూవ్ చేసేసాను. ఓకేనా? సో బేసిక్ గా నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి గైస్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్, ఇది 3 parts గా అనుకోండి. ఇది 3 parts గా అనుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లోగో, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ డిజైన్ పేజ్, ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీన్ని హెడర్ అంటారు అనమాట. వెబ్సైట్ లో మీరు ఏ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా అలా హెడర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో దీన్ని హెడర్ అంటారు. సో దాని తర్వాత కింద ఇక్కడ ఉంది కదా, మీకు ఇంకా కింద అంటే ఇది శాంపుల్ మెనూ, ఇది శాంపుల్ ఫోటర్ కాబట్టి మీకు ఇలా ఏం లేదు, అంత ఏం లేదు. కాకపోతే మీకు కింద ఇక్కడ ఫూటర్ ఉంటుంది. ఏ వెబ్సైట్కి అయినా సరే ఫూటర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత ఇక్కడ మీకు మిడిల్లో కనిపించే కంటెంట్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఓకేనా? సో అదంతా కూడా బాడీ అనమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్ లో హెడర్ ఉంటుంది, దాని తర్వాత బాడీ ఉంటుంది, దాని తర్వాత ఫోటర్ ఉంటుంది, మీకు ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా. ఓకేనా? సో ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఫస్ట్ నేను మెనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాష్ బోర్డ్కి వెళ్ళిపోదాము. డాష్ బోర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత, సో ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పేజెస్ చెప్తాను గైస్. ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ మనకి టెంప్లెట్ నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, నేను ప్రీవియస్ గా ఇన్స్టాల్ చేసిన టెంప్లెట్ డిలీట్ చేసేసాను. లాస్ట్ వీడియోలో ఏంటంటే ఆ టెంప్లెట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్టాల్ చేశాను అనమాట. సో నేను ఆ టెంప్లెట్ ని రిమూవ్ చేసేసాను. అలాగే దాంతో పాటు ఏవైతే పేజెస్ వస్తాయి కదా, మనకి టెంప్లెట్ ఇన్స్టాల్ చేసినప్పుడు పేజెస్ వస్తాయి కదా, ఆ పేజెస్ ని కూడా రిమూవ్ చేసేసాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పేజెస్ సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ కనిపించే అబౌట్ అస్, బ్లాగ్స్, కాంటాక్ట్ అస్, కాంటెంట్ మార్కెటింగ్, ఎస్ఈఓ సర్వీసెస్, సోషల్ మీడియా మార్కెటింగ్, సో ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్న పేజెస్ అనమాట. ఓకేనా? వెబ్సైట్ తో పాటు వచ్చిన అంటే టెంప్లెట్ తో పాటు వచ్చిన పేజెస్ ని రిమూవ్ చేసేసాను. మీకు ఇక్కడ ట్రాష్ లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇవి టెంప్లెట్ తో పాటు వచ్చిన పేజెస్, వీటిని రిమూవ్ చేసేసాను నేను. ఓకేనా? సో ఇవి ఎలా రిమూవ్ చేయాలో కూడా చూపిస్తాను, ఒక చిన్న పాయింటే కాబట్టి. సో సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కనిపిస్తున్న బ్లాగ్స్ అనే పేజ్ ని రిమూవ్ చేసేయాలి, డిలీట్ చేసేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ బల్క్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మూవ్ టు ట్రాష్ అని ఉంటుంది. సో ఇక్కడ మూవ్ టు ట్రాష్ పెట్టుకొని ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే అది ఇక్కడ ట్రాష్ పేజెస్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అది మీ వెబ్సైట్ లో కనిపించదు, కాకపోతే ట్రాష్ లో ఉంటుంది. మీరు వాటిని పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ పర్మనెంట్లీ అని ఉంటది, డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇలాగా ఆ పేజెస్, టెంప్లెట్ తో పాటు వచ్చిన పేజెస్ రిమూవ్ చేసి కొన్ని పేజెస్ నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు గుర్తున్నా, నేను మీకు మెనూలోకి వెళ్ళడానికి ఇక్కడ అపీరియన్స్ లో అని ఉంటుంది మెనూ. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, మెనూ అపీరియన్స్ లో ఉంటుంది. మెనూ పైన క్లిక్ చేస్తున్నాను. మెనూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెనూ ఉంది కదా, సో మనకి ఇక్కడ మెనూ ఉంది కదా, నేను ఈ మెనూ కాకుండా నేను ఇప్పుడు ఒకటి క్రియేట్ చేస్తాను. మీరు ఇప్పుడు చూడండి, మన మెనూ అనేది ఇలా ఉంది. 4 pages ఉన్నాయి. హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీస్, కాంటాక్ట్ అస్, 4 pages ఉన్నాయి. సో నేను ఇప్పుడు దీన్ని మెనూ మొత్తం చేంజ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను వ్యూ ఆల్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పేజెస్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను నేను. 1 minute గైస్. ఓకేనా? సో నేను అక్కడ మెనూ అక్కడ ఉన్న పేజెస్ అన్ని రిమూవ్ చేసేసాను. సో దాని తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ లోకి వచ్చేసి ఇక్కడ అన్ని సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసేసి అన్ని పేజెస్ ని యాడ్ టు మెనూ క్లిక్ చేస్తున్నాను. సో ఈ పేజెస్ ని మనం ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోమ్ పేజ్, దాని తర్వాత అబౌట్ అస్. ఓకే. సో దాని తర్వాత మనకి సర్వీసెస్ పేజ్ రావాలి. సో దీన్ని పైకి తీసుకువెళ్తున్నాను. 1 minute గైస్. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది పేజ్, ఇక్కడ మీకు 2 హోమ్స్ అని 2 కనిపిస్తున్నాయి కదా, దీనిలో ఒకటి మీకు ఇక్కడ చూస్తే ఒకటి పేజ్, ఒకటి కస్టమ్ లింక్. సో దీని గురించి కూడా నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెనూ కంప్లీట్ చేసిన తర్వాత ఆ రెండింటి డిఫరెన్స్ చెప్తాను. సో నేను ఇక్కడ కస్టమ్ లింక్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో దాన్ని రిమూవ్ చేసేసిన తర్వాత సో మనకి ఫస్ట్ హోమ్ పేజ్, దాని తర్వాత అబౌట్ అస్ పేజ్, దాని తర్వాత సర్వీసెస్ పేజ్. సో ఇప్పుడు మనకి సర్వీసెస్ కింద ఫస్ట్ కంటెంట్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, 1 minute గైస్, బ్లాగ్స్ కూడా దీంతో పాటు వచ్చేసింది. ఓకేనా? సో దాని తర్వాత SEO,
ఓకేనా. దాని తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఓకేనా. సో ఇలాగా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్స్, నెక్స్ట్ కాంటాక్ట్ అస్. యా, ఫార్మేట్ అయితే నేను సెటప్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ వస్తుంది, దాని తర్వాత అబౌట్ అస్ వస్తుంది. సో దాని తర్వాత సర్వీసెస్ అని వచ్చి దాని కింద సబ్ ఐటమ్స్ మనకి వస్తాయి అనమాట, సర్వీసెస్. సో అలా కాకుండా మీరు వీటిని కంప్లీట్ లెఫ్ట్కి పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ పేజెస్ అనేవి ఇక్కడ పక్క పక్కనే వచ్చేస్తాయి. అలా కాకుండా ఈ సర్వీస్ అనే దాని కింద సబ్ ఐటమ్స్ రావాలనుకుంటే కనుక మీరు ఇలా దీన్ని సబ్ ఐటమ్ కింద యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా జస్ట్ రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తే అది సబ్ ఐటమ్ కింద యాడ్ అయిపోద్ది, ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మెనూ నేమ్ వచ్చేసి నేను మెయిన్ మెనూ అని పెట్టేసుకుంటున్నాను, ఓకేనా. సో దీనికి మెయిన్ మెనూ అని నేమ్ ఇచ్చేస్తున్నాను. సో దాని తర్వాత దీన్ని సేవ్ మెనూ క్లిక్ చేసేస్తున్నాను గైస్. సో ఇప్పుడు దీన్ని సేవ్ మెనూ క్లిక్ చేసేసి ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్ కింద కాంటెంట్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగ్స్, కాంటాక్ట్ అస్, ఓకేనా. సో మనం అనుకున్నట్టు మెనూ అయితే క్రియేట్ చేసుకున్నాము. మీకు ఏ పేజ్ కావాలనుకున్నా కూడా ఇలా ప్రాపర్గా మీకు కావాల్సినవి మీరు యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మీకు సబ్ ఐటమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇవి ఇలా లెఫ్ట్కి అంటే ఇలా రైట్కి లేకోకుండా సబ్ ఐటమ్ కింద లేకోకుండా సర్వీసెస్ కింద ఉంటే అది కూడా పేజ్ లాగా యాడ్ అయిపోద్ది అనమాట. నేను మీకు చూపిస్తా చూడండి. సో వీటిని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసేసాను. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే సో చూసారా, ఇక్కడ మీకు పేజెస్ అన్ని కూడా ఎలా వచ్చినాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. అలా కాకుండా సర్వీసెస్ అన్నప్పుడు సర్వీసెస్ కింద సబ్ ఐటమ్స్ రావాలి కదా, మన సర్వీసెస్ పేజెస్ ఏవైతే ఉంటాయో వాటి కింద సబ్ ఐటమ్స్ రావాలి. సో ఇలాగా దానికి అలా రావడం కోసం మనం వీటిని సబ్ ఐటమ్ కింద పెట్టుకుంటాం అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ రైట్కి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ మెనూ క్లిక్ చేసేస్తున్నాను, ఓకేనా. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాము. సో మళ్ళీ ఆర్డర్లోకి వచ్చేసినాయి గైస్. కానీ మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి నేను. సపోజ్ ఇక్కడ హోమ్ పేజ్, అబౌట్ అస్, బ్లాగ్స్, కాంటాక్ట్ అస్, నేను ఈ పేజెస్ పైన క్లిక్ చేస్తే ఆ పేజెస్లోకి వెళ్తుంది అనమాట. అదొక పేజ్ కాబట్టి, ఓకేనా. ఈ బ్లాగ్స్ అనేది ఒక పేజ్, కాంటాక్ట్ అస్ అనేది ఒక పేజ్. కానీ ఇక్కడ మీకు సర్వీసెస్ అని వచ్చినప్పుడు ఎలాగో దాని కింద మీకు సర్వీస్ పేజెస్ అన్ని వస్తున్నాయి కదా. అంటే మీకు చెప్తున్నాను ప్రొఫెషనల్గా ఎలాగంటే, మీకు ఇప్పుడు ఈ బటన్ సర్వీస్ పేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ ఓపెన్ అవ్వకూడదు. మీకు జస్ట్ ఏంటంటే అది అక్కడ సర్వీస్ అని కనపడాలి, కానీ అది పేజ్ లాగా ఉండకూడదు అనమాట. మీకు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ సర్వీసెస్కి నేను దానికి సబ్ ఐటమ్స్ ఇచ్చేస్తున్నాను కదా, మళ్ళీ ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి పేజ్ ఎందుకు, సో దానికి పేజ్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు అలా పేజ్ రాకోకుండా అంటే ఇక్కడ ఇలా క్లిక్ చేయడానికి బటన్ రాకూడదు, కానీ అక్కడ సర్వీస్ అనేది రావాలన్నమాట. దాని కింద సబ్ ఐటమ్స్ రావాలి. సో దానికోసం మనము ఇక్కడ కస్టమ్ లింక్ అని యూజ్ చేస్తాం గైస్. సో నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీకు ఇక్కడ కస్టమ్ లింక్ అని కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ లింక్కి URL ఇచ్చేయాలన్నమాట. నేను ఇక్కడ శాంపుల్గా హోమ్ పేజ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ లోగో పైన క్లిక్ చేసి మన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ కాపీ చేసుకుంటున్నాను. సో ఆ లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. దాని తర్వాత లింక్ టెక్స్ట్ వచ్చేసి నేను సర్వీస్ అని ఇచ్చేస్తున్నాను గైస్. సో సర్వీసెస్, ఓకేనా. సో సర్వీసెస్ అని ఇచ్చేసాను. యాడ్ టు మెనూ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సర్వీస్ అనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కస్టమ్ లింక్, ఇక్కడ కనిపించే సర్వీసెస్ పేజ్ అనమాట, ఇక్కడ కనిపించే సర్వీసెస్ కస్టమ్ లింక్. సో ఇప్పుడు దీన్ని మనం పైకి తీసుకువెళ్దాము. సో దీన్ని ఇక్కడికి తీసుకువెళ్దాము. నెక్స్ట్ ఈ పేజ్ని డిలీట్ చేసేద్దాము. సో ఆ పేజీని రిమూవ్ చేసేసిన వెంటనే మనకి సర్వీసెస్ అనే పేజ్ రిమూవ్ చేసేసిన వెంటనే దాని సబ్ ఐటమ్స్ అన్ని మళ్ళీ మెయిన్ ఐటమ్ కిందకి యాడ్ అయిపోయినాయి అనమాట. మళ్ళీ మనం వీటిని కరెక్ట్గా డ్రాగ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇలా రైట్ సైడ్కి డ్రాగ్ చేసుకొని వీటిని కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ సేవ్ మెనూ క్లిక్ చేసేసారనుకోండి, మీకు ఇక్కడ పేజ్ వస్తుంది, కానీ అంటే ఇక్కడ మీకు పేజ్ లాగా రాదు, ఇది కూడా బటన్ లాగానే వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే వెబ్సైట్ లోడ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ కస్టమ్ లింక్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న URL రిమూవ్ చేసేసి ఇప్పుడు సేవ్ మెనూ క్లిక్ చేయాలి గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్దాము. వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాము. సో ఇప్పుడు నాకు ఇక్కడ సర్వీసెస్ ని క్లిక్ చేయడానికి నాకు బటన్ రావడం లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇక్కడ నేను సర్వీసెస్ ని క్లిక్ చేయలేకపోతున్నాను. నార్మల్ గా అబౌట్ అస్ ని క్లిక్ చేయగలుగుతున్నాను, హోమ్ పేజ్ ని క్లిక్ చేయగలుగుతున్నాను, కానీ సర్వీసెస్ ని క్లిక్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే దాన్ని నేను కస్టమ్ లింక్ కింద పెట్టాను అనమాట, దాన్ని ఒక పేజ్ లాగా పెట్టలేదు, ఓకేనా. సో మనకి అది ఏంటంటే మెనూలో చూపించడానికి మాత్రమే, దాని కింద మనకి కావాల్సిన సర్వీసెస్ అన్ని సబ్ ఐటమ్స్ లాగా పేజెస్ వస్తాయి. సపోజ్ ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ పైన క్లిక్ చేస్తే కంటెంట్ మార్కెటింగ్ పేజ్ వస్తుంది, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ పైన క్లిక్ చేస్తే గూగుల్ యాడ్స్ పేజ్ వస్తుంది,
ఓకేనా. సో ఇలాగా మీకు కావాల్సినట్టు మెనూని జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట మెనూ క్రియేట్ చేసుకోవడము. మీరు ఏంటంటే మీకు ఏమేమి పేజెస్ కావాలో ఆ పేజెస్ ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. అవి ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు క్లాస్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో అలా పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మెనూ మీకు ఇక్కడ అపీరియన్స్ లో మెనూస్ లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఉన్న మెనూ పేజెస్ రిమూవ్ చేసేసి మీరు ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేస్తే మీకున్న పేజెస్ అన్ని వస్తాయి అనమాట. సో వాటిని మెనూలోకి యాడ్ చేసుకోవాలి, ఆర్డర్ వైజ్ పెట్టేసుకొని మీకు ఏది సబ్ ఐటమ్ లాగా రావాలి, ఏది కస్టమ్ లింక్ లాగా రావాలి, ఏది పేజ్ లాగా రావాలని సెటప్ చేసేసుకొని సేవ్ మెనూ క్లిక్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి సేవ్ మెనూ క్లిక్ చేసేస్తే ఆ మెనూ సేవ్ అయిపోద్ది. సో ఇలాగా ఒక మెనూని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఇప్పుడు మీకు నేనేం చూపిస్తానంటే ఒక హెడర్ చూపిస్తాను ఫస్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ కోసం వెళ్ళాలంటే నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇది మన వెబ్సైట్ అనమాట. మీకు ఇక్కడ కనిపించేది హెడర్. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ లోగో, ఈ మెనూ, ఇది దీన్ని మెనూ అంటారు సెంటర్ లో ఉన్నదాన్ని. సో దీన్ని వచ్చేసి బటన్ అంటారు అనమాట. ఓకేనా. సో ఇది హెడరు. దీన్ని నేను మీకు ఫస్ట్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు ఇలా పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ WP అడ్మిన్ లాగిన్ అయి ఉంటారో సో మీకు ఇక్కడ కస్టమైజ్ అని ఆప్షన్ చూపిస్తుంది గైస్. సో ఇక్కడ కస్టమైజ్ పైన క్లిక్ చేయాలన్నమాట. కస్టమైజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్, కొన్ని ఆప్షన్స్ లోడ్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ లోడ్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసేయండి. మనకి ఫస్ట్ హెడర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను హెడర్ పైన క్లిక్ చేస్తే మనకి హెడర్ కి సంబంధించిన విజెట్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి గైస్. సపోజ్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించే లోగో ఇది ఒక విజెట్ అనమాట. మీకు ఇక్కడ ఏదైతే లోగో కనిపిస్తుందో ఇక్కడైనా పెన్సిల్ సింబల్ వస్తుంది ఎడిట్ చేసుకోవడానికి. అలా కాకుండా ఇక్కడ విజెట్ పైన క్లిక్ చేసేయచ్చు మీరు. ఓకేనా. సో దాని తర్వాత ఇది ప్రైమరీ మెనూ. మనం ఇప్పుడు ఏదైతే మెనూ క్రియేట్ చేసుకున్నామో అది ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ కూడా పెన్సిల్ సింబల్ వస్తుంది అనమాట ఎడిట్ చేసుకోవాలనుకుంటే, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో దాని తర్వాత బటన్. సో ఇదేంటంటే కాల్ టు యాక్షన్ బటన్ అనమాట. మీరు అక్కడ ఆ బటన్ కి ఏ లింక్ ఇచ్చుకుంటే సపోజ్ కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు కాల్ చేయాలా, లేదంటే ఏమైనా ఫామ్ ఓపెన్ అవ్వాలా అని చెప్పేసి మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఎలాగంటే సపోజ్ నేను మీకు 1 by 1 ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ లోగో పైన క్లిక్ చేస్తున్నాను గైస్. సో సైట్ లోగో పైన క్లిక్ చేస్తే మనం లోగోని ఏం చేస్తాము, మనకి అవసరం ఉండాలి అని కంపల్సరీ ఉండాలి. ఏ వెబ్సైట్ కైనా కూడా హెడర్ లో ఒక లోగో అనేది ఉంటుంది, లోగో కనిపిస్తుంది. సో మనకు అలా లోగో కావాలనుకున్నప్పుడు జస్ట్ ఏం లేదు, ఇక్కడ పెన్సిల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లెట్ తో పాటు థీమ్ తో పాటు వచ్చిన లోగో అనమాట. అది టెంప్లెట్ తో పాటు వచ్చింది. సో దీన్ని రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ సింపుల్ గా రిమూవ్ లోగో అని ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసేస్తే లోగో పోద్ది అనమాట. అలా కాకుండా చేంజ్ లోగో క్లిక్ చేశారనుకోండి, అక్కడ ఉన్న లోగో చేంజ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ చేంజ్ లోగో క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లోగోని యాడ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ లోగో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ క్రాప్ చేసుకోమని అడుగుతుంది. మీరు అదంతా చేయని అవసరం లేదు గైస్, జస్ట్ స్కిప్ క్రాపింగ్ అని క్లిక్ చేసేయండి. సో దానిపైన క్లిక్ చేసేస్తే మీరు ఏదైతే లోగో అనుకుంటున్నారో అది యాడ్ అయిపోద్ది అనమాట. నార్మల్ గా అయితే మీరు ఇక్కడ చేంజ్ లోగో క్లిక్ చేసిన తర్వాత నార్మల్ గా మీ సిస్టమ్ లో ఉంటది కదా, మీ ఫైల్స్ లో ఉంటది కాబట్టి లోగో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన లోగో యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు డౌన్లోడ్స్ లో ఉందా, సో మీ ఏ ఫైల్లో ఉంటే మీ లోగోని మీరు యాడ్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే అది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను లోగో ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూని మీరు పేజెస్ ని ఆర్డర్ వైజ్ అవన్నీ అయితే చేంజ్ చేయలేరు, కాకపోతే అపీరియన్స్ ఒక్కటే మీరు చేంజ్ చేయగలరు. అలాగే మీకు ఇక్కడ ఐటమ్ డివైడర్, సపోజ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సర్వీసెస్ దగ్గర మౌస్ పెట్టాను, మీరు ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ప్రతి సబ్ పేజ్ తర్వాత ఒక లైన్ వచ్చింది. దీన్ని ఆఫ్ చేసుకుంటే అది రాదనమాట. ఒక్క నిమిషం. సో ఇప్పుడు అది పోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఐటమ్ డివైడర్ ని ఆన్ లో పెట్టాను. దాని తర్వాత విడ్త్ వచ్చేసి నేను కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చూసారా మనది ఇక్కడ వరకే వచ్చింది అనమాట. అంటే ఇంకా తగ్గించాలనుకుంటున్నాను నేను. సో 300 పెడుతున్నాను. ఓకేనా. సో ఇలా వస్తే చాలా అనమాట మనకి సబ్ ఐటమ్. మీరు ఇందాక చూసుకుంటే ఇది మొత్తం రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది. ఆ బార్ ఏదైతే సబ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయో సర్వీసెస్ కింద అవన్నీ రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా బార్ మీరు విడ్త్ ని తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత మీకు ఇక్కడ విజిబిలిటీ, మీరు దీన్ని సపోజ్ ఇక్కడ మొబైల్ ఆఫ్ చేసేసారు అనుకోండి, మీకు మొబైల్లో ఇది కనిపించదు అనమాట. అంటే ఈ హెడర్ అనేది మీకు కనిపించదు మొబైల్లో. ఓకేనా. సో మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి.
ఒకటి వచ్చేసి కంప్యూటర్, ఒకటి వచ్చేసి ట్యాబ్, ఒకటి వచ్చేసి మొబైల్ అనమాట. ఓకేనా. సో నేనైతే అన్ని ఆన్లోనే ఉంచుతున్నాను. సో దాని తర్వాత డిజైన్లోకి వెళ్తే చెప్పాను కదా నేను మీకు అపీరెన్స్ మార్చుకోవచ్చు అని చెప్పేసి. సో మెను హోవర్ స్టైల్ జూమ్ ఇన్ నేను చూపిస్తాను మీకు అసలు అది ఎలా ఉంటుందని చెప్పేసి. వన్స్ పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా. సో ఇది జూమ్ ఇన్ పెట్టుకుంటున్నాను. సో దాని తర్వాత డివైడర్ సైజు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లైన్ సైజ్ ఎంత ఉండాలి, మీకు ఇక్కడ డివైడర్ ఒక్కొక్క పేజ్కి మధ్యలో డివైడర్ ఉంది కదా, దాని సైజ్ ఎంత ఉండాలి అనేది పెంచుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసారా పెరిగింది సైజు, సో తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. దాని తర్వాత ఆ డివైడర్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ పెడుతున్నాను, చూసారు ఇప్పుడు బ్లాక్ వచ్చింది, నిన్నాడేమో గ్రే కలర్ లో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఇక్కడ డివైడర్ అయిపోయిన తర్వాత టాప్ ఆఫ్ సెట్ అనమాట. సో ఇదేంటంటే మీరు ఇక్కడ మనం మౌస్ పెడితే మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ సర్వీస్ పేజ్ కి గ్యాప్ వచ్చిందా, మీకు ఇక్కడ కనిపించే సబ్ ఐటమ్స్ కను ఈ సర్వీసెస్ కి గ్యాప్ వచ్చింది కదా, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనమాట. సో ఇప్పుడు పెంచితే చూసారా కిందకి వెళ్ళిపోయింది, అదే మనం తగ్గించుకుంటే కనుక 0 పెట్టుకుంటే పైకి వచ్చింది. ఓకేనా. సో ఇది కూడా టాప్ ఆఫ్ సెట్ అనమాట, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో దీన్ని నేను మళ్ళీ రీసెట్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత సబ్ మెను యానిమేషన్. సో మీరు ఇక్కడ చూసారా, ఇది నార్మల్ గా పెట్టగానే మీకు ఏంటంటే జస్ట్ నార్మల్ గా షో అవుతుంది అంతే, అంటే కనిపిస్తుంది అంతే. దానికి కూడా ఒక యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ క్లిక్ చేసి స్లైడ్ డౌన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో మీరు ఇప్పుడు చూసారా స్లైడ్ అవుతుంది కిందకి. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒక బ్యాక్ పెట్టుకొని చూడండి, చాలా సింపుల్, ఇది ఈజీగానే చెప్తున్నాను అర్థమయ్యేలాగే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా. సో దాని తర్వాత మీకు బోర్డర్ కలర్ అనమాట. ఈ బోర్డర్ కలర్ ను కూడా మీరు బ్లాక్ పెట్టుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే బోర్డర్ కలర్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని బ్యాక్ ఇక్కడ మీకు మెను ఏదైతే సబ్ మెను ఉందో దాని బోర్డర్ కలర్ అనమాట. సో నేను ఇది నార్మల్ బ్లాక్ వైట్ పెట్టేస్తున్నాను. సో దాని తర్వాత బోర్డర్ రేడియస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పెడుతుంటే ఈ బాక్స్ అంతా కూడా మీకు షార్ప్ గా వస్తున్నాయి ఎడ్జెస్. సో దీన్ని మీరు నేను 10 పెడుతున్నాను. నార్మల్ గా దీన్ని ఫస్ట్ లింక్ చేస్తున్నాను, లింక్ చేసి 10 పెడుతున్నాను అనమాట. సో మనకి టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ 4 సైడ్స్, మనకి ఇక్కడ 4 కార్నర్స్ చూసారా రౌండ్ షేప్ వచ్చింది. సో ఇది రేడియస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత టెక్స్ట్ లింక్. సో నేను ఇక్కడ పెడుతుంటే మీకు అక్కడ ఎల్లో కలర్ లో వస్తుంది కదా మౌస్ ఆ పేజ్ పైన పెడుతుంటే, సో అక్కడ ఈ కలర్ సెలెక్ట్ అయింది కాబట్టి ఆ కలర్ అలా హోవర్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మీరు అలా కాకుండా దాన్ని రిమూవ్ చేసి వైట్ పెట్టేసుకుంటే కనుక వైట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ హోవర్ ఎఫెక్ట్ కలర్ వచ్చేసి వైట్ పెట్టాను. సో ఇప్పుడు నేను దానిపైన మౌస్ పెడితే అది వైట్ కలర్ లోకి వెళ్తుంది. ఓకేనా. సో ఇన్నటి వరకు ఎల్లో కలర్ వచ్చింది. సో దీన్ని నేను మళ్ళీ ఎల్లో కలరే పెట్టేస్తున్నాను. ఓకేనా. సో మీకు ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, మీకు అక్కడ మౌస్ పెడితే అక్కడ కలర్ హోవర్ కలర్ ఏది రావాలని చెప్పేసి మీరు టెక్స్ట్ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెను ఏదైతే ఉందో ఈ మెను బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ రావాలని చెప్పేసి మీరు ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ కలర్ పెట్టుకోవచ్చు, గ్రేడియంట్ కలర్స్ పెట్టుకోవచ్చు, అలాగే ఇమేజెస్ పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి గైస్, సో మనకి ప్రతి చిన్నదానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవడానికి వర్డ్ప్రెస్ ఏంటంటే చాలా సింపుల్ ఉంటది. నెక్స్ట్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి అపీరెన్స్ ఒక యూజర్ ని అట్రాక్టివ్ చేయడానికి ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవడానికి మనకి హెడర్ అయినా, ఫోటర్ అయినా, వెబ్సైట్ అయినా, పేజెస్ అయినా, ఏవైనా సరే మనకు కావాల్సినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రతి దానికి సెట్టింగ్ ఉంటుంది, మీరు ఎవ్రీథింగ్ మీరు ఏంటంటే చెక్ చేయాలన్నమాట. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టేస్తున్నాను. ఓకేనా. సో మీకు ఇప్పుడు మెనూ కలర్స్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మెనూ ఫాంట్. మీరు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెనూ ఉంది కదా, మెనూ ఫాంట్ ని మీరు చేంజ్ చేయొచ్చు, అలాగే దాని ఫాంట్ సైజ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో దాని తర్వాత మీకు అన్ని స్మాల్ లో ఉండాలా, లేదంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండి నెక్స్ట్ అంతా స్మాల్ ఉండాలా, లేదంటే అన్ని లెటర్స్ క్యాప్స్ లోనే ఉండాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి ఏంటంటే స్టైల్స్. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే ఇది నార్మల్, ఇదేంటంటే మీకు అండర్లైన్ వస్తుంది అనమాట. ఇదేంటంటే మిడిల్ లో డాష్ కొట్టేసినట్టు వస్తుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ గైస్, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఇవి అంటే ఏంటో అర్థమవుతాయి. కాకపోతే చాలా సింపుల్, అంత కాంప్లికేటెడ్ అయితే ఏమీ ఉండవు. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏ చేంజెస్ చేసినా, మీరు హెడర్ లో అయినా, ఫోటర్ లో అయినా, ఓకేనా, సో వెబ్సైట్ పేజెస్ లో అయినా సరే
మీరు ఏ చేంజ్ చేసినా కూడా మీకు పబ్లిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు పబ్లిష్ చేయకుండా బ్యాక్కి వెళ్ళిపోతే మీరు కష్టపడింది, మీరు చేసిన డిజైన్ అంతా పోతుంది. సో కాబట్టి మీరు ప్రతిదీ చేంజ్ చేసిన ప్రతిసారి మీరు ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మీకు అది సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా, మళ్ళీ మీకు చేసిన వర్క్ అంతా పోకుండా. ఓకేనా, సో మీకు ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత కాంటాక్ట్ బటన్. సో ఇక్కడ కూడా పెన్సిల్ ఐకాన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా మీకు సేమ్ సెట్టింగ్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నీకు ఇక్కడ కాంటాక్ట్ బటన్ సెట్టింగ్స్ వచ్చినాయి. ఇక్కడ కాంటాక్ట్ అజ్ అని ఉంది కదా, అక్కడ ఏం కనిపించాలనేది మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ కాంటాక్ట్ అజ్ కాకుండా కాల్ నౌ అని పెడుతున్నాను. ఓకేనా, సో ఇక్కడ కాల్ నౌ అని పెడుతున్నాను. మీరు ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది బటన్ కాబట్టి ఆ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు కాల్ రావాలా లేకపోతే ఏంటి అనేది మీరు ఫైనల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ బటన్ పైన క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవ్వాలా, మీ వెబ్సైట్లో ఉన్న కాంటాక్ట్ అస్ పేజ్కి వెళ్ళాలా, లేదంటే డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్కి కాల్ కనెక్ట్ చేయాలా అనేది మీరు ఇక్కడ పెట్టుకోవాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక కాల్ రావాలనుకోండి గైస్. సపోజ్ మీరు అనుకోండి మీకు ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు కాల్ రావాలనుకోండి, అంటే మీ మొబైల్ నెంబర్కి కాల్ రావాలనుకోండి. మీరు ఏదైతే నెంబర్ యాడ్ చేస్తున్నారో ఆ నెంబర్ ముందు ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఇక్కడ TEL పెట్టుకొని మీకు ఇక్కడ కనిపిస్తున్న 2 డాట్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్ ఇలా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఏంటంటే +91 పెట్టేసుకొని సో దాని తర్వాత మీకు కావాల్సిన నెంబర్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ మొబైల్ నెంబర్ ఇలా టైప్ చేసుకోవాలన్నమాట. సో కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రతిదానికి ముందు ఇక్కడ TEL మీరు ఏదైతే నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి ముందు TEL అని పెట్టుకుంటేనే మీకు కాల్ వస్తుంది. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా కాకుండా మీకు ఒకవేళ వేరే పేజ్ కావాలనుకోండి, సపోజ్ నేను ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్తున్నాను, మళ్ళీ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ రావాలనుకోండి. ఈ పేజ్ పైన క్లిక్ చేసి ఈ పేజ్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ లింక్ దగ్గర ఈ లింక్ పేస్ట్ చేస్తాను అనమాట. సో మనకి ఎవరన్నా మన వెబ్సైట్కి వచ్చినప్పుడు ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ అస్ పేజ్కి వెళ్ళిపోతాడు, రీడైరెక్ట్ అవుతాడు యూజర్ అనేవాడు. ఓకేనా, సో మీకు ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా అంతే గైస్. లేదంటే మీకు ఒకవేళ దీన్ని న్యూ ట్యాబ్లో అంటే ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వాలనుకోండి, సో దీన్ని ఆన్ చేసుకోండి. వేరే ట్యాబ్ అంటే ఏం లేదు, సపోజ్ నేను ఇక్కడ వెబ్సైట్లోనే ఉండి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేస్తే వెబ్సైట్లోనే ఉండి మనకి కాంటాక్ట్ అస్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు. అలా కాకుండా వెబ్సైట్లో ఉండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఇలాగే ఉండి మనం ఏ పేజ్లో ఉన్నామో ఆ పేజ్లోనే ఉండి ఇక్కడ న్యూ ట్యాబ్లో వేరే ట్యాబ్లో అది ఓపెన్ అవుతుంది అనమాట. సో దానికి మీరు అక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సో మీకు అది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా గైస్, సో మీకు హెడర్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే బేసిక్స్ నేర్చుకోండి. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. సపోజ్ ఇక్కడ బటన్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ విడ్జెట్స్ ఉంటాయి అనమాట. సపోజ్ మీరు చూడండి, అకౌంట్ లాగిన్ చేయడానికి పెట్టుకోవచ్చు. ఇవన్నీ లాక్స్ ఎందుకు ఉన్నాయి అంటే మనం వాటిని అప్గ్రేడ్ చేయాలన్నమాట. ఇది ఆస్ట్రా ప్రోకి అప్గ్రేడ్ అవ్వాలి థీమ్ కాబట్టి. ఓకేనా, సో మనకి అవైలబుల్ ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్ పెట్టుకోవచ్చు, సోషల్ ఐకాన్స్. సో ఇది పెడతాను నేను నార్మల్గా, నేను ఎవరు చేసినా ఇది పెడతాను. మనకి ఇక్కడ ఏంటంటే ఈ సోషల్ ఐకాన్స్ వస్తాయి అనమాట. మనకి ఏవైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఉంటాయో సో అవి మీరు ఇక్కడ యాడ్ చేసుకొని వాటికి లింక్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకి ఇక్కడ యూట్యూబ్ మిస్ అయింది. సో ఇక్కడ యాడ్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ బిహెన్స్ అని వచ్చింది కదా, సో ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేస్తున్నాను. సో యూట్యూబ్ అని టైప్ చేసి ఇక్కడ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ చేసేసి ఇది సెలెక్ట్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి గైస్. సో ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ ఐకాన్ వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏంటంటే మనకి ఇక్కడ ఇవి యాడ్ అయిపోయినాయి అనమాట. వీటికి మీరు ఏంటంటే సపోజ్ ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్కి వెళ్ళాలంటే రీడైరెక్ట్ అవ్వాలి కదా. ఆ పేజ్ లింక్ ఏదైతే ఉంటుందో సో మీకు ఆ పేజ్ లింక్ ఏదైతే ఉంటుందో మీ ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది కదా, ఆ పేజ్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. అలాగే మీ ట్విట్టర్ అకౌంట్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. అలాగే మీకు తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇలాగా మీరు ఏ బటన్ యాడ్ చేసుకున్నా కూడా దానికి లింక్ రీడైరెక్ట్ అవ్వడానికి ఒక లింక్ యాడ్ చేయడానికి ఒక కాలం ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో ఆ లింక్ పేస్ట్ చేస్తేనే మీకు అప్పుడు ఆ బటన్ వర్క్ అవుతుంది అనమాట.
ఓకేనా. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు ఏమేమి కావాలో యాడ్ చేసేసుకున్న తర్వాత వీటికి విజిబిలిటీ సేమ్ ఇక్కడ విజిబిలిటీ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇది ఏంటంటే సిస్టంలో కనిపించాలా, ట్యాబ్లో కనిపించాలా, మొబైల్లో కనిపించాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిజైన్లోకి వెళ్తే ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటి కలర్స్ మార్చుకోవచ్చు అనమాట. సేమ్ మీకు ఇందాడ వాటిల్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో మ్యాక్సిమం అవే ఉంటాయి ఇక్కడ కూడా. సో ఇక్కడ అఫీషియల్ కలర్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. అఫీషియల్ కలర్స్ క్లిక్ చేస్తే ఏంటంటే వాటి అఫీషియల్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఐకాన్ సైజ్ పెంచుకోవచ్చు, ఐకాన్ కి స్పేస్ సో ఇలాగా ఐకాన్ సైజ్ పెంచుకొని ఐకాన్ కి స్పేస్ ఇవ్వచ్చు. వాటి తర్వాత బోర్డర్ రేడియస్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను చెప్పాను కదా బోర్డర్ షార్ప్ గా ఉండకుండా కార్నర్స్ రావడానికి. ఓకేనా. సో మీకు ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇలాగా మీకు కావాల్సినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట, హెడర్ అయినా ఫోటర్ అయినా సరే. సో ఇలాగా మీకు మెనూలో ఫస్ట్ లోగో వస్తుంది గైస్. సో ఇలాగా హెడర్ లో మీకు ఫస్ట్ లోగో వస్తుంది గైస్, దాని తర్వాత మెనూ వస్తుంది. దాని తర్వాత మీరు ఏదో ఒకటి ఆప్షనల్, మీరు సోషల్ ఐకాన్స్ పెట్టుకుంటారా, బటన్ పెట్టుకుంటారా అనేది మీ థీమ్ కి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడనమాట, ఫ్రీగా ఇచ్చేవి. అన్ని కావాలనుకుంటే కనుక ప్రో వర్జన్ కి అప్గ్రేడ్ అవ్వాలి, అలా అవసరం లేదు. మీకు కావాల్సింది మాక్సిమం నేనైతే సోషల్ ఐకాన్స్ యాడ్ చేస్తాను అనమాట, ఏ వెబ్సైట్ కి అయినా సరే. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూసారు కదా, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు, ఇక్కడ మనం సైట్ లోగో చూసాము, ప్రైమరీ మెనూ చూసాము, అలాగే సోషల్ ఐకాన్స్ చూసాము. సో ఈ మూడు దేనిలో ఉన్నాయి, ఈ విడ్జెట్ లో ఉన్నాయి. సో దీనిపైన క్లిక్ చేస్తే దీనికి కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి గైస్. సో సపోజ్ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది ఏదైతే ఉందో, సపోజ్ ఇది లోగో, దీనికి పెన్సిల్ బటన్ వచ్చిందా, ఇది మెనూ, దీనికి పెన్సిల్ బటన్ వచ్చిందా, ప్రైమరీ మెనూ, ఇది సోషల్ ఐకాన్స్, ఇది ఒకటి. ఓకేనా. ఈ మూడు దీని లోపల ఉన్నాయి అనమాట, ఈ కంటైనర్ లోపల ఈ మూడు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ కంటైనర్ ఎడిట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఈ సెట్టింగ్స్ పైన అయినా క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ కంప్లీట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ బాక్స్ ఏదైతే వైట్ కలర్ లో ఉందో దాన్ని డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు దానికి హైట్ పెంచుకోవచ్చు అనమాట, హైట్ తగ్గించుకోవచ్చు. ఓకేనా. సో ఇలా హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాని తర్వాత డిజైన్ లోకి వెళ్తే దాని తర్వాత డిజైన్ లోకి వెళ్తే బాటమ్ బోర్డర్ సైజ్ అని వచ్చేసి మీకు ఇక్కడ ఇది పెంచామనుకోండి. సో మీకు ఇక్కడ బోర్డర్ లైన్ లాగా వస్తుంది చూసారా కింద బాటమ్. సో దాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. దానికి కూడా కలర్ పెట్టుకోవచ్చు. మీరు సపోజ్ నేను ఇక్కడ బ్లాక్ పెడుతున్నాను. ఓకేనా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, దాని కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక నేను సపోజ్ ఇక్కడ ఎల్లో పెడుతున్నాను, ఇలా మార్చుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ ఏంటంటే ప్రైమరీ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టాను. నేను ఒకసారి అది రిమూవ్ చేస్తాను చూడండి. సపోజ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేసి డిజైన్లోకి వెళ్తున్నాను. సో డిజైన్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వైట్ ఇచ్చాను కదా, సో దీన్ని రీసెట్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు అది పోద్ది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇందాడు వైట్ ఉంది, దాన్ని ఎల్లో కలర్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ మెనూలోకి వెళ్ళి మనం ఇక్కడ డిజైన్ ఒకటి వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ పెట్టాము కదా, దాన్ని రీసెట్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. 1 minute గైస్. సో దీన్ని వైట్ పెట్టేస్తున్నాను, దీన్ని కూడా వైట్ పెట్టేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో పెట్టేసాము. బోర్డర్ కలర్ యాడ్ చేసి దాన్ని డార్క్ బ్రౌన్ పెట్టాము. నెక్స్ట్ బాటమ్ బోర్డర్ సైజ్ పెంచాము. అలాగే స్పేసింగ్ మీరు ఇక్కడ చూసుకుంటున్నారా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇది 0 పెడుతున్నాను, ఇది 0 పెడుతున్నాను. మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఐకాన్ రైట్ సైడ్ స్పేస్ ఉంది, లోగో లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. సో ఆ స్పేస్ అలా కాకుండా కంప్లీట్ చివరికి అంచుగా ఉండడానికి నేను ఇక్కడ 0 పెట్టాను. ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి మార్జిన్ గైస్. మార్జిన్ అంటే ఏం లేదు, మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సపోజ్ ఇది అన్ని లింక్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 10 క్లిక్ చేస్తున్నాను. చూసారా మీకు మొత్తం మార్జిన్ వచ్చేసింది ఆ కంటైనర్ కి చుట్టూ మొత్తం. ఓకేనా. సో ఇలా మీరు మార్జిన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. మీరు ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో నేను యాక్చువల్గా దీనిలోనే ఫోటో గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను, కానీ హెడర్కే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి చాలా టైం పట్టేసింది. ఓకేనా. సో నేను ఫోటో గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలాగో ఓన్లీ హెడరే కాబట్టి నేను దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇది ఇక్కడ వరకు ఈ చేంజెస్ ఇలా హెడర్ని ఇలా డిజైన్ చేసుకోవాలి గైస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు చెప్పింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు పబ్లిష్ క్లిక్ చేసి బ్యాక్కి వెళ్తున్నాను అనమాట. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి ఇందాడ హెడర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. సో ఇప్పుడు లోగో ఉంది, మన మెనూ ఉంది. ఓకేనా.
సో దాని తర్వాత మనం యాడ్ చేసుకున్న సోషల్ ఐకాన్స్ ఉంది. యాక్చువల్గా ఈ సోషల్ ఐకాన్స్ కలర్స్ పెట్టుకోవచ్చు, వాటికి లింక్స్ పెట్టవచ్చు. నేను చెప్పాను కదా, వాటికి లింక్స్ కూడా ఇవ్వాలి. మీ పేజెస్ ఏవైతే ఉంటాయో ఆ పేజెస్ లింక్స్ కూడా ఇవ్వాలి, అప్పుడే వర్క్ అవుతాయి అవి. ఓకేనా. సో ఇప్పుడు మనం హెడర్ డిజైన్ చేసుకున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ స్లైడ్ అవుతుంది మనకి సబ్ ఐటమ్స్ అనేవి. ఓకేనా. సో నేను ఇందాడ ఇక్కడ పెడితే హోవర్ ఎఫెక్ట్ వేరేది వచ్చేది కదా, నేను ఇక్కడ జూమ్ ఇన్ పెట్టే కాబట్టి ఇందాడ ఇవి జూమ్ అవుతుంది అనమాట వాటిపైన మౌస్ పెట్టినప్పుడు. ఓకేనా. సో ఇలాగే హెడర్ డిజైన్ చేసుకోవాలి. సో ఇది మాన్యువల్ గా హెడర్ డిజైన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. అలా కాకుండా మీరు మీ హెడర్ ని ఎలిమెంటర్ ప్లగ్ఇన్ యూస్ చేసి కూడా హెడర్ డిజైన్ చేసుకోవచ్చు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను గైస్. మన వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్ బోర్డ్కి వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత నేను మీకు చెప్పాను కొన్ని ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోమని. ఆ ప్లగ్ఇన్స్ లోనే ఉంటుంది. ఒక్క నిమిషం, నేను ప్లగ్ఇన్స్ లోకి వెళ్తున్నాను. సో ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అల్టిమేట్ యాడ్-ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ లైట్ అని చెప్పేసి. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. నేను ఎగ్జిట్ గైడ్ సెటప్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు UAE అని వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ కింద హెడర్ ఫోటర్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను గైస్. హెడర్ ఫోటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటీ ఏమీ లేవు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యాడ్ న్యూ పైన క్లిక్ చేస్తున్నాను. యాడ్ న్యూ పైన క్లిక్ చేసి ఇది హెడర్ 1 అని దీనికి హెడ్డింగ్ ఇస్తున్నాను అనమాట, హెడర్ 1. ఓకేనా. సో దాని తర్వాత దీని టైప్ వచ్చేసి ఇక్కడ హెడర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ప్లే ఆన్ ఎంటైర్ వెబ్సైట్ పెడుతున్నాను. ఓకేనా. సో ఈ ఆప్షన్స్ వరకు పెట్టుకోండి. ఈ ఆప్షన్స్ వరకు పెట్టుకున్న తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీకు థీమ్ తో పాటు వచ్చిన హెడర్ ఫోటర్ అనమాట. వాటిని మీరు ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను. అంటే మీకు ఫోటర్ చెప్పలేదు, ఫోటర్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా. క్లాస్ 4 లో ఫోటర్ గురించి క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో వరకు హెడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. సో మీరు చూసుకుంటే అది థీమ్ తో పాటు వచ్చింది. అలా కాకుండా ఇంకా ప్రొఫెషనల్ గా టూల్స్, ఇంకా ఎక్స్ట్రా టూల్స్ యూస్ చేసి మీరు ఇంకా హెడర్ ని డిజైన్ చేసుకోవాలనుకుంటే ఎలిమెంటర్ ని యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఇలాగా ఈ ప్లగ్ఇన్ యాడ్ చేసుకొని యాడ్ న్యూ పైన క్లిక్ చేసి దానికి నేమ్ ఇచ్చేసి ఇక్కడ టెంప్లెట్ వచ్చేసి హెడర్ సెలెక్ట్ చేసుకొని ఎంటైర్ వెబ్సైట్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేస్తున్నాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇదే అనమాట ఎలిమెంటర్, ఇలా ఉంటది అనమాట. ఇక్కడ కనిపిస్తాయి మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ అన్ని. ఓకేనా. సో వీటిని యూస్ చేసుకొని మనం వెబ్సైట్స్ డిజైన్ చేస్తాము. సో ఈ వీడియోలో మీకు హెడర్ చూపిస్తాను. ఓకేనా. సో నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫ్లెక్స్ బాక్స్ క్లిక్ చేసి సో నేను ఈ ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ ఇదేంటంటే మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే బాక్స్ లో లోగో పెట్టుకుంటాను. రైట్ సైడ్ కనిపించే బ్లాక్స్ లో ఏంటంటే నేను కాంటాక్ట్ బటన్ కానీ లేదంటే కనుక ఏదో ఒక ఫామ్ ఫిల్అప్ బటన్ కానీ సోషల్ ఐకాన్స్ కానీ పెట్టుకుంటాను. ఓకేనా. సో మీకు సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా 3 బటన్స్ అలా యాడ్ చేసుకోవడానికి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ డ్రాగ్ చేస్తున్నాను దీనిలోకి. ఓకేనా. సో మనకి మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే సేమ్ టూల్స్ వస్తాయి అనమాట. సో దాని తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. నేను ఇక్కడ బటన్ అని ఉంది కదా, ఈ బటన్ ఇక్కడ పెట్టేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మెనూ అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మెనూ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి గైస్. యాంకర్ మెనూ, నావిగేషన్ మెనూ అని ఉంది కదా. సో దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మెనూ వచ్చింది. ఓకేనా. సో దీన్ని మనం మెయిన్ మెనూ నేను నేమ్ ఇచ్చా కదా. ఓకేనా. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ గైస్, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేశాను. దీనికి లోగో ఏం పెట్టలేదు కదా, ఆల్రెడీ మీడియా లైబ్రరీలో లోగోస్ ఉంటాయి. సపోజ్ ఈ లోగో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లోగో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ క్లిక్ చేశాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ లోగో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లోగో సైజ్ మీరు పెంచొచ్చు గైస్. నేను 1 మినిట్ చెప్తాను. ఇక్కడ విడ్త్ అని ఉంది కదా, ఈ విడ్త్ అనేది పెంచుకుంటే ఏంటంటే మీకు లోగో సైజ్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో లోగో సైజ్ పెంచుకున్నాను. ఓకేనా. సో దాని తర్వాత హైట్ పెంచాలనుకుంటే హైట్ కూడా పెంచుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత ఇది హెడర్ అనమాట, ఇది మెనూ అనమాట, హెడర్ లో మెనూ. సో దీన్ని నేను స్టైలిష్ లోకి వెళ్తున్నాను. సో మనకి మీరు ఏది డిజైన్ చేసినా కూడా మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్. సో వీటిల్లోనే మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఉంటాయి. అవి యూజ్ చేసుకొని మనం ఏ పేజ్ అయినా డిజైన్ చేస్తాము, డెవలప్ చేస్తాము. ఓకేనా. సో నేను అది మీకు పేజ్ బిల్డర్ యూజ్ చేస్తూ అంటే కొన్ని పేజెస్ డెవలప్ చేస్తూ చూపిస్తాను ఎలిమెంటర్ అనేది. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే ఎలిమెంటర్ యూజ్ చేసి హెడర్ ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తున్నాను. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాను నేను. సో స్టైల్లోకి వెళ్ళాను, సెంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సెంటర్లోకి వచ్చింది. నెక్స్ట్ అలాగే దీనిపైన క్లిక్ చేసి స్టైలిష్లోకి వెళ్ళి ఇక్కడ
టైపోగ్రఫీ అంటే ఇక్కడ టైపోగ్రఫీ ఉంటుంది గైస్. మీరు ఇక్కడ ఏంటంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రోబోటో ఉంది. నేను యాక్చువల్గా ఏంటంటే హెల్వెటికా వాడతాను అనమాట. సో హెల్వెటికా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో హెల్వెటికా సెలెక్ట్ చేసుకుంటే చూసారు ఇక్కడ అంతా చేంజ్ అయిపోయింది. దాని తర్వాత నేను ఇదంతా ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మొత్తం అప్పర్ కేస్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అంతా అప్పర్ కేస్లోకి వచ్చింది. సో దాని తర్వాత సేమ్ ఆప్షన్స్ ఉంటాయి గైస్, మీకు అక్కడ ఏమున్నాయో అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ సింపుల్గా ఉంటాయి మీకు అక్కడతో పోల్చుకుంటే. సో ఇక్కడ రెడ్ పెట్టాలనుకుంటే రెడ్ పెట్టొచ్చు. ఒక్క నిమిషం, సపోజ్ ఈ టెక్స్ట్ కలర్ రెడ్ పెట్టాలనుకుంటే రెడ్ పెట్టొచ్చు. ఓకేనా. సో డ్రాప్ డౌన్కి కూడా మీరు టెక్స్ట్ కలర్ బ్లాక్ పెట్టేద్దాం అనుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంచేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ అంటే ఇది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కనిపించే వైట్ ఇక్కడ పెట్టుకున్న కలరు, అలాగే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కలర్ ఈ బ్లాక్ కలర్ అనమాట. ఓకేనా. సో మీరు ఆ డ్రాప్ డౌన్కి కూడా టైపోగ్రఫీలోకి వచ్చి ఆ డ్రాప్ డౌన్ మీరు ఏదైతే సబ్ ఐటమ్స్ ఉన్నాయో వాటి ఫాంట్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే నేను చెప్తా చూడండి. సో టైపోగ్రఫీ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ మీరు ఫాంట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆ ఫాంట్ సైజు పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత వెయిట్, సో ఇక్కడ బోల్డ్నెస్ అనేది మీరు ఇక్కడ నార్మల్గా ఇది ఎక్స్ట్రా బోల్డ్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే చాలా బోల్డ్గా కనిపిస్తాయి లెటర్స్. అలా కాకుండా మీకు ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే మీరు అప్పర్ కేసు, లోవర్ కేసు, క్యాపిటలైజ్, నార్మల్. సో ఇలాగా మీరు లెటర్స్ నేను చెప్పాను కదా, ఫస్ట్ లెటర్ క్యాప్స్ వచ్చి మిగతా అన్ని స్మాల్, లేదంటే అన్ని స్మాల్, లేదంటే అన్ని అప్పర్ క్లాస్. సో అలా అప్పర్ కేసు అలా ఉండడానికి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో దాని తర్వాత స్టైల్ వచ్చేసి ఇది నార్మల్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇటాలిక్, మీకు ఐడియా ఉంటుంది. సో దాని తర్వాత ఒబ్లిక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి స్టైల్ ఉంటుంది. దాని తర్వాత డెకరేషన్, ఇక్కడ అండర్ లైన్ ఉంటుంది, దాని తర్వాత ఓవర్ లైన్ ఉంటుంది, దాని తర్వాత లైన్ త్రూ ఉంటుంది, దాని తర్వాత నన్ను ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మీరు ఇవేమీ కదిలిన అవసరం లేదు. సో దాని తర్వాత లైన్ ఎంత హైట్ ఉండాలి, ఓకేనా, లైన్ హైట్ కానీ, లెటర్స్ స్పేసింగ్ కానీ, ఒక్కొక్క లెటర్ కి ఎంత స్పేస్ రావాలి అని కానీ, ఓకేనా, వర్డ్ స్పేసింగ్ కానీ, ఇలా ఈ ఆప్షన్స్ ఉంటాయి అనమాట దీనిలో. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా నేను మీకు ప్రస్తుతానికి అయితే బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్, ఎలిమెంటర్ తో ఎలాగా హెడర్ డిజైన్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే మీకు అక్కడ మెయిన్ అంతా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అన్ని సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎలిమెంటర్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ నేను ఎలిమెంటర్ టూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే మీకు ఎలిమెంటర్ తో సో మీకు ఇంకా ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది అనమాట. ఎందుకంటే మీకు ఎలిమెంటర్ వాడటం వచ్చింది అనుకోండి, మీరు ఇంకా హెడరే కాదు, ఫోటరే కాదు, మీరు ఏది కావాలనుకున్నా కూడా ఎలిమెంటర్ తో చేసేసుకోవచ్చు. కాబట్టి మీకు ఫస్ట్ ఎలిమెంటర్ ప్లగిన్ నేర్పిస్తాను అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఎలిమెంటర్ నార్మల్ గా ఫూటర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫూటర్ ఏ థీమ్ కైనా కూడా సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని ప్రో ఉంటాయి. అన్నిట్లో అన్ని ఫ్రీగా ఉండవు, అన్నిట్లో అన్ని ప్రో ఉండవు. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మీరు పబ్లిష్ క్లిక్ చేసి 1 minute గైస్, దీన్ని నేను శాంపుల్ కి ఇలా డిజైన్ చేశాను అనమాట. దీన్ని మళ్ళీ అడ్వాన్స్డ్, ఈ సిరీస్ అయితే ఇక్కడ ఆగిపోలేదు కదా, సిరీస్ కంటిన్యూషన్ లోనే మీకు మళ్ళీ నేను ఎలిమెంటర్ నేర్పించిన తర్వాత దీన్ని ఈ హెడర్ ని ఫూటర్ ని మళ్ళీ ఈ హెడర్ నేను మళ్ళీ ప్రొఫెషనల్ గా డిజైన్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇలాగా మీరు ఎలిమెంటర్ తో కూడా హెడర్ ఫోటో డిజైన్ చేయొచ్చు గైస్. అది ఇంకా ఎలిమెంటర్ తో ఇంకా ఎలా డిజైన్ చేసుకోవాలి, దాన్ని వెబ్సైట్ లో ఎలా యాడ్ చేయాలనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ సిరీస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. అది కాక నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, టైం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు ఎలిమెంటర్ ఐడియా లేదు కాబట్టి మీకు అర్థం కాదనమాట. ఓకేనా. సో స్టార్టింగే నేను మెయిన్ వర్క్ లోకి తీసుకువెళ్ళాలనుకోవట్లేదు. ఫస్ట్ మీకు ఎలిమెంటర్ ప్లగిన్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు దాంతో ఆ టూల్ ద్వారా మీరు వెబ్సైట్ ని కానీ, పేజెస్ ని కానీ, హెడర్స్ ని కానీ, ఫోటోస్ కానీ ఎలా డిజైన్ చేసుకోవాలో నేను నేర్పిస్తాను. ఓకేనా. ఈ వీడియోలో అయితే హెడర్ గురించి చాలా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను ఫోటో గురించి చేసేస్తాను. ఫోటో గురించి ఇంకా అంటే మీకు హెడర్ కి ఎంత టైం పట్టింది, మీకు ఇంకా ఫోటోలో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. కాబట్టి నేను అది ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు. దానికోసం సెపరేట్ వీడియో క్లాస్ 4 చేస్తాను. ఓకేనా. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.